వెయ్యేళ్ల క్రితం కన్నా ఒక కళ కాలగర్భంలో కలిసిపోకుండా నేటికీ సజీవంగా దర్జాగా నిలబడిన ఒక అద్భుతం గురించిప్పుడు మనం మాట్లాడుకోపోతున్నాం. ఇది మామూలు కట్టడం కాదండి. చోళ సామ్రాజ్యపు గర్వకారణం, మన భారతీయ ఇంజనీరింగ్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అదే బృహదీశ్వర ఆలయం. ఈ అద్భుత కట్టడం వెనుకున్న ఎన్నో ఇంట్రెస్టింగ్ రహస్యాలను, అద్భుతమైన హిస్టరీని ఈ విశ్లేషణలో మనం డీటెయిల్డ్గా చూద్దాం. సరే, ఇప్పుడు ఈ మిస్టరీలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. తమిళనాడులోని తంజావూర్లో పరమశివుడికి అంకితం చేసిన ఈ భారీ నిర్మాణాన్ని చూసిన వెంటనే మనందరికీ వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే, అసలు 1000 ఏళ్ల క్రితం ఇంత భారీ నిర్మాణం ఎలా సాధ్యమైంది? ఒకసారి ఆలోచించండి. ఎలాంటి టెక్నాలజీ, మిషనరీ లేని ఆ రోజుల్లో ఇంతటి మహాద్భుతాన్ని ఎలా కట్టారు? ఈ కళ్ళు చెదిరే మిస్టరీని మనమిప్పుడు డీకోడ్ చేద్దాం. ఈ అద్భుతం వెనుకున్న ఆ మాస్టర్ మైండ్ ఒక విజనరీ మహారాజు. ఆయనే రాజరాజ చోళుడు. ఈ టైమ్లైన్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుందండి. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం క్రీస్తు శకం 1003లో ఈ ఆలయ నిర్మాణం మొదలై ఎగ్జాక్ట్గా 1010లో పూర్తయింది. అంటే జస్ట్ 7 సంవత్సరాల్లోనే ఈ భారీ మహానిర్మాణాన్ని కంప్లీట్ చేసేశారు. మోడర్న్ యంత్రాలు, క్రేన్లు ఉన్న ఈ రోజుల్లోనే ఇలాంటి ప్రాజెక్ట్కి దశాబ్దాలు పడుతుంది. అలాంటిది 1000 ఏళ్ల క్రితమే ఇదెలా సాధ్యమైందో ఊహించడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. ఈ అసాధారణ ప్రతిభను గుర్తిస్తూ 1987లో యునెస్కో దీన్ని గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్ కింద వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసింది. అసలైన ఇంజనీరింగ్ మిస్టరీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఈ బృహదేశ్వర ఆలయం మొత్తం ఎంతో కఠినమైన భారీ గ్రెనైట్ రాళ్లతో కట్టారు కదా. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, తంజావూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా కూడా గ్రెనైట్ దొరకదు. అంటే 100 కిలోమీటర్ల దూరం నుంచి ఈ భారీ రాళ్లను తీసుకురావాల్సిందే. ట్రక్కుల్లేవు, రోడ్లు లేవు, పెద్ద పెద్ద క్రేన్లు అసలే లేని ఆ రోజుల్లో అంత దూరం నుంచి అంత బరువైన రాళ్లను తంజావూరుకు ఎలా తీసుకొచ్చారు అన్నది ఈనాటికి సైంటిస్టులకు సైతం అంతుచిక్కని ఒక పజిల్ లాంటిది. అలా ఎన్నో కష్టాలు పడి తెచ్చిన రాళ్లతో కట్టిన ఈ ఆలయ విమానం అంటే ఆ మెయిన్ గోపురం ఎత్తు ఎంతో గెస్ చేయగలరా? అక్షరాల 216 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పురాతన దేవాలయ నిర్మాణాల్లో ఇదొక్కటి. ఆకాశాన్ని తాకుతూ దర్జాగా నిలబైన ఈ కట్టడం ముందు మనం నిలబడితే అసలు ప్రాచీన చోళుల ఇంజనీరింగ్ బ్రిలియన్స్, వాళ్ల పట్టుదల ఏ రేంజ్లో ఉండేవో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నంబర్. ఆ 216 అడుగుల ఎత్తైన గోపురం పైన ఒక కిరీటంలా ఉంచిన ఒకే ఒక భారీ శిల బరువు సుమారు 70 నుంచి 80 టన్నులు ఉంటుందని అంచనా. ఒక్కసారి ఊహించుకుందాం. పవర్ఫుల్ మోటార్లు, హైడ్రాలిక్ క్రేన్లు లేని ఆ కాలంలో అంతటి బరువైన రాయిని నేలమీదనుంచి ఏకంగా 200 అడుగుల పైకి ఎలా తీసుకెళ్లారు? అసలు గ్రావిటీని వాళ్ళు ఎలా బీట్ చేశారు? ఆ మిస్టరీకి ఆన్సర్ ఈ సంఖ్య 6లోనే దాగి ఉంది. చరిత్రకారుల ప్రకారం ఆ భారీ రాయిని పైకి ఎక్కించడానికి గోపురం చుట్టూ దాదాపు 6 కిలోమీటర్ల పొడవైన ఒక మట్టి ర్యాంపును, అంటే ఒక స్లోప్ లాంటి మార్గాన్ని స్పెషల్గా క్రియేట్ చేశారు. ఆ ఏటవాలు మార్గంలో ఏనుగులు, అలాగే వేలాది మంది శ్రామికులు కలిసి ఆ 80 టన్నుల రాయిని మెల్లమెల్లగా అత్యంత జాగ్రత్తగా పైకి లాగుతూ తీసుకెళ్లారు. 6 కిలోమీటర్ల పొడవు ఉండటం వల్ల ఆ స్లోప్ చాలా గ్రాడ్యువల్గా ఉంటుంది. అందుకే రాయి వెనక్కి జారిపోకుండా సాధ్యపడింది. ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్కి, హ్యూమన్ విల్ పవర్కి ఇదొక మైండ్ బ్లోయింగ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. బయటవైపు ఆ భారీ నిర్మాణం మనల్ని ఎంతలా ఆశ్చర్యపరుస్తోందో, లోపలున్న అద్భుతమైన ఆర్ట్వర్క్ కూడా అంతే మంత్రముగ్ధుల్ని చేస్తోంది. గర్భగుడిలో ఉన్న ఆ భారీ శివలింగం అంతులేని ఆధ్యాత్మిక ప్రశాంతతని ఇస్తోంది. అలాగే ఇక్కడ మనం చూస్తున్న నంది విగ్రహం దాదాపు 16 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే, ఈ భారీ నందిని ముక్కలు ముక్కలుగా కాకుండా ఒకే ఒక్క బ్రహ్మాండమైన రాయితో అద్భుతంగా చెక్కారు. మన దేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహాలలో ఇదొకటి. ఇది చాలా అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, ఈ ఆలయ గోడలు కేవలం రాళ్లతో పేర్చినవి కావు. అవి 1000 ఏళ్ల నాటి హిస్టరీని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ఒక శిలాగ్రంథాలు. ఈ గోడలపైన చిక్కిన శాసనాలు, అద్భుతమైన కుడియ చిత్రాలు చోళుల కాలం నాటి అడ్మినిస్ట్రేషన్, వాళ్ల ట్యాక్స్ సిస్టమ్, నృత్య కళాకారుల డీటెయిల్స్, ఆఖరికి ఆలయ నిర్వహణ గురించిన పిన్ టు పిన్ సమాచారాన్ని భద్రపరిచాయి. అప్పటి సామాజిక జీవితాన్ని ఇవి ఒక టైం మెషిన్ లాగా మనకు చూపిస్తున్నాయి. అయితే ఇంతటి హిస్టారికల్ కట్టడం చుట్టూ
కొన్ని ఇంట్రెస్టింగ్ కథలు, మిస్టరీస్ ఉండటం చాలా కామన్ కదా. అందులో బాగా పాపులర్ అయిన ఒక నానుడేంటంటే, ఈ గోపురానికి నీడ నేలపై పడదు అని. అవును, జనరేషన్స్ తరబడిగా ఈ ఆలయం చుట్టూ ఇలాంటి అద్భుతమైన కథలు ఎన్నో స్ప్రెడ్ అయ్యాయి. ఇలాంటి బిలీఫ్స్ అన్నీ పుట్టుకొచ్చాయి అంటేనే ఆ నిర్మాణ శైలి ఎంత పర్ఫెక్ట్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం గమనించాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, సైంటిఫిక్గా చూస్తే ఆ గోపురం నీడ నేలపై పడుతుంది, కానీ సూర్యుని యాంగిల్స్ వల్ల కొన్ని సమయాల్లో అది మన కంటికి సరిగ్గా కనిపించదు, లేదా గోపురం మీదే పడేలా దాని డిజైన్ ఉంటుంది. కానీ అసలైన అద్భుతం నీడ పడుతోందా లేదా అన్నది కాదండి. భూకంపాలొచ్చినా, భయంకరమైన తుఫాన్లొచ్చినా సరే, 1000 ఏళ్ల కాలాన్ని తట్టుకుని, ఎటువంటి కాంక్రీట్ పునాది లేకుండా కేవలం రాళ్లను ఒకదానితో ఒకటి లాక్ చేసే టెక్నిక్తో కట్టిన ఈ కట్టడం ఏమాత్రం చెక్కుచెదరకుండా ఇప్పటికీ అలా దర్జాగా నిలిచుండటమే అసలైన మిరాకల్. ఈ అద్భుతాలన్నింటి వల్లే యునెస్కో దీనికి అంతటి వరల్డ్ క్లాస్ రికగ్నిషన్ ఇచ్చింది. చోళుల అద్భుతమైన ఆర్ట్కి, వాళ్ల ఏన్షియంట్ ఇంజనీరింగ్ బ్రిలియన్స్కి, మన కల్చర్కి ఇదొక గొప్ప ఉదాహరణ. అంతేకాదు, ఇది కేవలం టూరిస్టులు వచ్చి వెళ్లే ఒక మాన్యుమెంట్ మాత్రమే కాదు సుమా, నేటికీ ఇదొక సజీవ ఆధ్యాత్మిక కేంద్రం. ముఖ్యంగా మహాశివరాత్రి టైంలో ఇక్కడ వైభవంగా జరిగే ఉత్సవాలు, రాత్రివేళ ఆ దీపాల కాంతిలో బృహదీశ్వర ఆలయం కనిపించే ఆ విజువల్ నిజంగా మనసును కట్టిపడేస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే, బృహదీశ్వర ఆలయం కేవలం రాళ్లతో కట్టిన ఒక భవనం కానే కాదు, అదొక రాజుకన్న కల, ఒక సామ్రాజ్యపు గర్వం, మన భారతీయ నాగరికత జర్నీని చెప్పే ఒక అద్భుతమైన స్టోరీ. 1000 ఏళ్ల క్రితమే మన వాళ్లకున్న అపారమైన మేధస్సుకు ఇదొక సజీవ సాక్ష్యం. మన చరిత్రను తెలుసుకోవడమంటే మన మూలాలను, మనల్ని మనం తెలుసుకోవడమే కదా. ఈ విశ్లేషణ మన ప్రాచీన భారతదేశం గురించి మరింతగా తెలుసుకోవాలనే క్యూరియాసిటీని మీలో ఖచ్చితంగా రేకెత్తిస్తుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఈ అద్భుతాల గురించి ఆలోచిస్తూ ఉండండి.